నూతన శాసనసభ్యులు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులతో కలిసి ముందుకు వెళ్లాలని శాసనమండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి, కొవ్వూరు, గోపాలపురం, అనపర్తి, రాజమండ్రి శాసనసభ్యులు పాల్గొన్నారు. ఎలక్షన్ తర్వాత నాయకులు అందరూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి అభ్యున్నతి కోసం పనిచేయాలని, ప్రభుత్వ అధికారులు రూల్స్ డీవియేట్ కాకుండా ఉంటే సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉంటాయని రవీంద్రనాథ్ సూచించారు. డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ, ఎస్పీ, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఇంత చక్కగా నిర్వహించిన కలెక్టర్ గారికి ముఖ్యంగా అభినందనలు. ఎందుకంటే ఇతరు ఏలూరు జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లా, ఈ 3 జిల్లాల్లో నేను ఉంటాను. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పెట్టారు. చాలా డిపార్ట్మెంట్ తీసుకొచ్చి హెడ్ తీసుకొచ్చి ఇంట్రాక్షన్ చేయడం అనేది చాలా చక్కటి పరిణామం. ముఖ్యంగా లోకల్ బాడీ ఇప్పుడు వచ్చిన నూతన శాసనసభ్యులు చూసుకుంటే చాలా చక్కగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఒక నెలల్లోనే ప్రజా సమస్యల మీద చక్కటి అవగాహన తీసుకొచ్చి వాళ్ళకి మాట్లాడుతున్నారు. నూతనంగా వచ్చినటువంటి శాసనసభ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. అధికారులు, శాసనసభ్యులు కలిసి పనిచేసి ఎప్పుడైనా మంచి రిజల్ట్స్ వస్తాయి. మనం ఒకసారి గెలిచిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ ఓన్లీ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, రాష్ట్ర డెవలప్మెంట్ ఆ విధంగా మనం ఇస్తూ ఉండాలి. అధికారులు కూడా మరి ఈ సమావేశంలో చూసినప్పుడు మనకు కొంచెం మీరు రూల్కి డీవియేషన్ అవ్వకుండా ఉండుంటే కొంతమంది తప్పులు చేయకుండా కూడా అవకాశం ఉంటుంది. మీరు కొంచెం స్ట్రిక్ట్గా ఉండగలిగి ఉండాలి. ఏదో ఒక ఎమ్మెల్యే చెప్పారు, ఎమ్మెల్సీ చెప్పారు, మీరు కొంచెం డీవియేషన్ అయితే ఇష్యూ స్టార్ట్ అవుతుంది. మీరు కొంచెం ధైర్యంగా నిలబడగలిగి రూల్ ప్రకారం ఉండుంటే కనుక ఇంకా అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా ఉంటుంది. అందరూ కూడా ఎక్కువ సర్వీస్ చేస్తూ పొందకుంటారు. ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు అంటే నేను తణుకులో ఉన్న నిడదవల్లో నా పరిశ్రమలు కండవల్లో ఉన్నాయి, నా పదాలు అక్కడ 2 దగ్గర ఉన్నాయి. మా ఎమ్మెల్యే గారు కందుల దుర్గేష్ గారు మరి ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు కనుక వారి యొక్క లీడర్షిప్ నేను చూశాను. గతంలో కూడా ఎమ్మెల్సీగా ఉండగా చాలా చక్కటి లీడరు, చాలా అన్నింటినీ బాగా పరిశీలన చేసి చక్కటి అవగాహన పెట్టుకుని వారు వెళ్తారు. మరి వారంటే వారు మనకి మంత్రివర్గం ఉండడం, వారి ఆధ్వర్యంలో డెఫినెట్గా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ముందుకెళ్తూ భావిస్తుంటూ యాజ్ ఎమ్మెల్సీగా నేను ఎప్పుడూ కూడా అందరికీ కూడా ఒక నిర్మాణాత్మక సూచన ఇస్తూ అందరికి తోడ్పాటు చేస్తాను తెలియజేస్తాను.